ఎర్రగడ్డ ఆసుపత్రి దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డైట్ కాంట్రాక్టర్తో కుమ్మక్కైనట్లు ఆరోపిస్తున్నారు బాధితులు. డైట్ కాంట్రాక్టర్ మైనర్లతో ఆసుపత్రికి భోజనం సప్లై చేసేవాడని చెబుతున్నారు. అది కూడా క్వాలిటీ లేని ఫుడ్ ని సప్లై చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఎర్రగడ్డకు సంబంధించినటువంటి మానసిక వైద్యశాలలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, గతంలో ఈ హాస్పిటల్కి వచ్చి వాళ్ళ పేషెంట్స్ని, వాళ్ళ బంధువుల్ని హాస్పిటల్లో చేర్చినటువంటి వాళ్ళు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అనుభవించారు అనేది బిగ్ టీవీతో మాట్లాడుతూ ఉన్నారు. చెప్పినప్పుడు కాస్త కన్నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. అంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది లోపల అంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక ఆయన ఉన్నారు. సార్, మీ పేరు? నాగభూషణం గారు, మీరు ఈ హాస్పిటల్కి గతంలో వచ్చానని చెప్తా ఉన్నారు. ఎప్పుడు వచ్చారు, దేనికోసం వచ్చారు? 2020లో వచ్చాము. మా బాబు వంశకిరణ్ హాస్పిటల్ అడ్మిట్ చేశాము. లోపల ఎలా ఉండేదండి ఫుడ్, అదంతా పరిసరాలు ఎలా ఉండేది? అక్కడ పరిసరాలు పర్వాలే కానీ ఫుడ్ మాత్రం కనీసం కుక్కలు కూడా తినాయి. సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు పెట్టిన భోజనము అది తిని మేము బ్రతికాము. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం వారు 5 రూపాయల భోజనం పంపిస్తుండే. ఆ భోజనం కూడా ఇట్లా గోళీలోకి వచ్చినప్పుడు తినేవాళ్ళము. అది కూడా ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఇక్కడ ఉన్న కెంటీన్ అతనితో ములాఖాత్ అయిపోయి ఏం చేశాడేమో, అతన్ని కూడా అన్నం కూడా రానియకుండా చేశారండి. గతంలో 5 రూపాయల క్యాంటీన్ ఉండేది ఇక్కడ అన్నం మధ్యాహ్నం వచ్చి అన్నం పెడుతుండే. ఇక మన స్టాఫ్ ఏదైతే మన ఎర్రగడ్డ అన్నం అయితే కుక్కలు కూడా తినాయి. ఏ కుక్కకి విసిరేసినా కూడా పెట్టినా కూడా తినాయి. అలా ఉందండి. ఎవరు చెప్పాలా? ఇంకోటి రాజధానిలో అందరు మినిస్టర్లు ఇక్కడే ఉంటారు. ఏ మినిస్టర్ అండి? ఎవరు వస్తున్నారండి? ఎవరైనా చూస్తున్నారా? అది కూడా ఏదైతే కెంటీన్ మనకు అన్నం తీసుకొస్తారో ఉదయం సాయంత్రము, మైనర్ ఏజ్ రిక్షాలో తీసుకొస్తారు. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. అలాగా తీసుకొచ్చి అది పెట్టారు. మేము తీసుకోపోతుంటే తినకపోతుంటే ఇలా ఉన్నది ఈ హాస్పిటల్. క్యాంటీన్ పరిసరాలు, వంటగది అదంతా ఎలా ఉండేది? మీరు ఏమైనా చూసారా? లేదు, క్యాంటీన్ కి మనల్ని ఎందుకు రానిస్తాడు? మేము వార్డులో ఉన్నాము. మా పిల్లలు బాబుని వేసుకొని ఆ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు డైలీ 2 సార్లు పెడతారండి. వాళ్ళు చల్లగా ఉండాలా, వాళ్ళ అన్నం తిని బతికాము. ఇంకోటి ట్యాబ్లెట్ ప్రతి రోజు మధ్యాహ్నం 12ంటికి మన ప్రభుత్వం వారి భోజనం వస్తుంది, 5 రూపాయల భోజనం. వాళ్ళ భోజనం తిని బతికాం. కానీ ఈ గతంలో డైట్ కు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ తోని సూపరింటెండెంట్ కుమ్మక్కయ్యి చేశారు. ఇదండి కుమ్మక్కయ్యారు. మైనర్ పిల్లల్ని రిక్షాలో పంపిస్తారు, రిక్షాలో భోజనం పంపిస్తారు. మైనర్ పిల్లలు 13-14 ఇయర్స్ పిల్లలు. ఎవరిని అడుగుతాం, ఎవరికి చెప్తాం? డాక్టర్ని అడిగితే ఉంటుండే లేకుంటే డాక్టర్ గారు. ఏంది ఇది? ఒక ప్రభుత్వ హాస్పిటల్, రాజధాని, ఉన్న మినిస్టర్లు అంత ఇక్కడే ఉన్నారు. మన సీఎం గారు ఏం చేస్తున్నారండి? మన హాస్పిటల్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారండి? ఇవన్నీ పట్టించుకోవాలి. పబ్లిక్ని అడగాలండి. ఏదో వచ్చి బోర్డులు చూపెట్టి వాళ్ళ మనుషుల్ని అంత బాగుంది అని వెళ్ళడం కాదండి. జనాలని అడగాల. మొన్న జరిగింది కూడా సుమారుగా 90 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి ఇట్లనే ఇష్యూ అయింది. అందరు లోపల చూశారంటారు కదా, ఎలకలు, పందికొక్కులు, పాసిపోయిన నీళ్లు, పురుగులు పట్టిన నీళ్లు, ఇలాంటివి అండి. ఇక్కడ కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇది. కోట్ల రూపాయలు. హెడ్ క్వార్టర్ రాజధానిలోనే ఈ విధంగా ఉంటే మొత్తం జిల్లాలలో ఏ విధంగా ఉండాలా? మారుమూల జిల్లాలలో, గ్రామాలలో వెళ్ళి ఉండండి. ఒక్కొక్క డాక్టర్ గానికి, ఒక నర్సు గాని 1-2 లక్షల రూపాయలు జీతం. ఏం చేస్తున్నారండి? పేషెంట్లను ఎలా ఈగని తీసేసి ఎలా చూసుకుంటారు? అంటే పేషెంట్లనే కనీసం బాగా చూసుకుంటారా? పర్లేదు, పేషెంట్లను మాత్రం బాగానే చూసుకుంటారు. కానీ వచ్చిపోయే వాళ్ళకు కొద్దిగా ఇదన్నీ ఇవ్వాలి కదా. భోజన సదుపాయం అయితే బిల్కుల్ ఏం లేదు. రైట్. అసలు చాలా దారుణమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి లోపల అంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అలాగే నాగభూషణం గారు వాళ్ళ అబ్బాయిని గతంలో ఈ హాస్పిటల్లో చేర్పించినప్పుడు 22 రోజుల వరకు కూడా ఈ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కనీసం ఆ అన్నం కూడా తినలేని పరిస్థితి ఉండేది. కుక్కలకు వేసినా కూడా ఆ అన్నం కుక్కలు కూడా తినేవి కాదంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితులు లోపల ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సూపరింటెండెంట్, ఆ డైట్ కంట్రోల్కి సంబంధించిన డైట్ కాంట్రాక్టర్ ఇద్దరు కుమ్మక్కయ్య కూడా కోట్లాది రూపాయల ఆ డబ్బుని, ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని కూడా స్వాహా చేస్తూ మింగేస్తూ కనీసం పేషెంట్స్కి వాళ్ళు తినే 4 ముద్దలు కూడా సరిగ్గా పెట్టనటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఆ డైట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా మైనర్ పిల్లలతోని లోపలికి భోజనాన్ని పంపించడము. ఇక్కడ 5 రూపాయల భోజనానికి గవర్నమెంట్ పంపిస్తే ఆ భోజనాన్ని కూడా మీరు ఇక్కడ పెట్టొద్దు అంటూ అటు సూపరింటెండెంట్ అలాగే డైట్ కాంట్రాక్టర్ కూడా కుమ్మక్కయ్యి దాన్ని బయటికి పంపించేశారని చెప్పి కూడా స్థానికులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సంజుతో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్.